నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 30 అంశాలపై సుదీర్ఘ చర్చ. తురకపాలెం ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్. సకాలంలో వైద్యులు ఎందుకు స్పందించలేదని మండిపాటు. తురకపాలెం గ్రామాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు మరణ మృదంగాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. %90 పూర్తి అయిన శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు. రైల్వే బ్రిడ్జి తొలగింపుకు అనుమతి కోసం ఎదురుచూపులు. వైభవంగా కొనసాగుతున్న గణపతి ఉత్సవాలు. లంబోదరునికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 30 అంశాలతో కూడిన ఎజెండాపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్సలు పొందేలా కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు, ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. పథకం ఇచ్చేసాము, ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయిన కాకుండా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటినీ కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పారిశ్రామిక అభివృద్ధి విధానం 4O ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, అదానీ విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మిసెస్ రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకరించేందుకు ఎస్ఐబిబి చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అనారోగ్యంతో గ్రామస్తులు మృతి చెందుతున్న ఘటనపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జూలై నుంచి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందితే ఎందుకు అప్రమత్తంగా లేరని ప్రశ్నించారు. తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించారు. తురకపాలెంలో కొనసాగుతున్న మరణ మృదంగాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. గత 3 నెలలుగా వివిధ కారణాలతో తురకపాలెంలో సుమారు 30 మంది చనిపోవడం జరిగింది. దీంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది నాసిరకం మద్యం సేవించడం వల్ల చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశాన్ని అధికారులు విచారిస్తున్నారని, రిపోర్ట్ రాగానే నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామస్తులు కొందరు బొడ్రాయి వల్లనే ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగిందన్నారు. వెంటనే బొడ్రాయిని తొలగించాలని పంచాయతీ వారికి ఆదేశాలు ఇచ్చామని, శుక్రవారం కల్లా తొలగిస్తామని చెప్పారు. అంతేకాకుండా గ్రామంలో కొన్ని ప్రధాన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించి గ్రామస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్గా ఇక్కడ సాంకేతిక పరంగా మనం ఎంత అభివృద్ధిలో చెందిన గ్రామాల్లో ఇంకా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల్లో ముఖ్యంగా చనిపోయిన కుటుంబాల కాలనీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థన ఏంటంటే అక్కడ ఆ బొడ్రాయి అనేటువంటి దాన్ని మార్పు చేయడం వల్ల మాకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది వాళ్ళు వ్యక్తపరిచారు. సో వెంటనే గ్రామస్తులతో చెప్పాను, సార్ అది బొడ్డురాయే దీనికి కారణమైతే ఆ బొడ్డురాయి అక్కడి నుంచి తీసేయడానికి మాకు సిద్ధంగా ఉన్నాం, మాకు ప్రాణాలు ముఖ్యం అని చెప్పి ఆ బొడ్డురాయిని అక్కడి నుంచి తీసేయడానికి ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి. సాయంకాలానికల్లా అది అయిపోతుంది. పొద్దున లేచింది మొదలుకొని రాత్రి వరకు అన్నం తినుకోకుండా సారా తాగడం తప్పుగా భావించండి, ఇది మన కుటుంబాలను నాశనం చేస్తుంది అని మేము చెప్పినప్పుడు గ్రామంలో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మేము గ్రామంలో చర్చి ముందు ప్రమాణాలు చేయించడము, వాళ్ళు ఇంటి మీద ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తాం సార్. అయితే మా గ్రామంలో ఉన్న 3 బెల్ట్ షాపులు కూడా తీసేయండి అని చెప్పారు. వెంటనే అధికారుల దృష్టిలో పెట్టాను. అధికారులు ప్లస్ మా గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఈ రోజు నుంచి ఎలాంటి బెల్ట్ షాపులు కూడా ఈ గ్రామంలో ఉండడానికి వీల్లేదు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు 90% పూర్తయ్యాయి. మరో 10% బ్రిడ్జ్ రైల్వే ట్రాకులపైన ఉంది. 4 లైన్ల శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణం చేసేందుకు పాత బ్రిడ్జ్ కూల్చివేత పనులు కాంట్రాక్టర్ చేపట్టారు. ఇప్పటికే 90% బ్రిడ్జిని నేలమట్టం చేశారు. మిగిలిన బ్రిడ్జ్ తొలగించాలంటే సెంట్రల్ రైల్వే బోర్డు నుంచి అనుమతి రావాల్సి ఉంది. దానిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే రైల్వే అధికారులతో కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాలూకా వైపు 3 పిల్లర్లు, ఏసీ కాలేజ్ వైపు 2 పిల్లర్లు నిర్మాణం జరుగుతున్నాయి. 4 లైన్ల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి మొత్తం 23 పిల్లర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఏది ఏమైనా కేంద్ర రైల్వే బోర్డు నుంచి అనుమతి రాకపోతే బ్రిడ్జ్ నిర్మాణం లేట్ అయ్యే అవకాశం ఉంది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో వివాహ కన్వెన్షన్లో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పాలన చేతగాక జగన్ 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని అన్నారు. వైకాపాది రప్పారప్పా అయితే మాకు రాష్ట్రాభివృద్ధి, ప్రజల బాగోగులే ముఖ్యమని అన్నారు. ఉల్లి, మిర్చి గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వం చూసాం, నా అక్క చెల్లెండ్లు, నా అన్నదమ్ములు, నా బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి ఓట్లే ఇంచుకొని ఒక పక్క బడుగు బడిగిన వర్గాలని, మహిళలను, యువతను, రైతన్నలను ఎలా ద్రోహం చేసి, ఎలా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు ఆ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మహిళా శక్తే బుద్ధి చెప్పిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మహిళ అనుకుంటే ఏదైనా మనం చేయగలం. మహిళ ఒక శక్తి. మా స్త్రీ శక్తి అంటే ఆ కుటుంబాన్ని, ఆ సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తే మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. వివా వివిఐటి యూనివర్సిటీ నందు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుకొండ సైనిక్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు సి అప్పలస్వామి, ఐఐటి ముంబై విశ్రాంత అధ్యాపకులు ప్రొఫెసర్ వి గోవర్ధన్ రావు, వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివా వివిఐటి విద్యార్థులు అధ్యాపకులకు పుష్పగుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీస్సులు పొందారు. ఉపాధ్యాయులకు క్రీడా, సాంస్కృతిక అంశాలలో ఉత్సాహవంతమైన పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథి కోరుకొండ సైనిక్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు సి అప్పలస్వామి మాట్లాడుతూ విద్యార్థులు టీచర్లు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని మెదడులో భద్రపరచుకోవాలని సూచించారు.
నేడు సక్రమ మార్గంలో నడవడం వల్ల రేపు మనల్ని విజయం వరిస్తుందని తెలిపారు. అన్ని అంశాలలో అవగాహన కలిగి ఉండడం వల్ల విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ వి గోవర్ధన్ రావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప టీచర్, ఫిలాసఫర్ అని కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్గా ఉండాలని, విద్యార్థులు వారి లక్ష్యాన్ని సాధించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కోరుకొండ సైనిక్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు అప్పల్స్వామి, ప్రొఫెసర్ వి గోవర్ధన్ రావు, వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు, కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల విభాగం విద్యార్థులు సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల విభాగం సభ్యులు, వివిఐటి రిజిస్ట్రార్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, వివా ప్రిన్సిపల్ సిహెచ్ సరళ, వివా డైరెక్టర్ ఎల్టీ కమాండర్ కె శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. And review all whatever you have done from the first period to the last period. So that you will be aware of the things done in the day. Same way you sit with all notes with the week syllabus. All 6 or 7 subjects with you on Sunday or holiday. Holiday is not for studies. It is your profession. It gives continuous effort on this. So sit together and one by one subject we complete the course. The course we have already done. So you have the revision on that in the same week. So that next week they bring it here one day. You should be in a position to give up the examination. నెహ్రూ నగర్ 1వ లైన్ ఎక్స్టెన్షన్లోని మోతీలాల్ నగర్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. రైల్వే ట్రాక్ కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న డ్రైన్తో పాటు రైల్వేకు స్థలం కేటాయించడం వల్ల కొంతమంది నిర్వాసితులు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, వేములకొండ శ్రీనివాస్, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పర్యటించారు. స్థానికులతో చర్చించి 2 దశాబ్దాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నట్లు నసీర్ తెలిపారు. అలాగే రైల్వే శాఖకు తక్కువ స్థలం ఇచ్చి డ్రైన్ల నిర్మాణంకు ఎక్కువ ప్లేస్ కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. మురికి నీరు యావత్తు కూడా నగరంలో ఉన్నటువంటి మురికి నీరు హైవే మీదుగా బయటికి వెళ్ళేటువంటి చేయాలంటే ఈ డ్రైన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే 3 వంతుల దగ్గర నీరు ఆగిపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకని ఒక పక్కన డ్రైన్ నిర్మించడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా, రెండో పక్కన పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి గృహాలు లేకపోవడం, వాళ్ళందరి ఇళ్ళు తీసేయడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద దృష్టి సారించి వీళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడైతే ఇల్లు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన, అలాగే సాధ్యమైనంత వరకు రైల్వే అధికారులను ఒప్పించి డ్రైన్ ఏర్పాటు చేయడానికి అతి తక్కువ స్థలం ఎంతవరకు అయితే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉందో అంతవరకు తీసుకోమని చెప్పి కూడా వాళ్ళని అడగడం జరుగుతూ ఉంది. దీనికి రైల్వే అధికారులు, అలాగే మున్సిపల్ అధికారులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రైల్వే అధికారులతో, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరితో రైల్వే కాంట్రాక్ట్ను తీసుకొని ఈరోజు పరిశీలించడం జరిగింది. తప్పకుండా పేద ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం ఎప్పుడుగా అందుబాటులో ఉంటాం. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో పాటు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఎటువంటి కార్యక్రమం తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తురకపాలెంలో 14 మెడికల్ టీంలతో గ్రామస్తులకు వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ప్రతిపాడు నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో గత 3 నెలలుగా వివిధ కారణాలతో 29 మంది అకాల మరణం చెందారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నాగలక్ష్మి తురకపాలెం గ్రామంలో పర్యటించి ప్రజలు, వైద్య సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జీజీహెచ్, మెడికల్ కాలేజీల నుంచి 14 డాక్టర్ల బృందాలను గ్రామంలో ఏర్పాటు చేశామని చెప్పారు. గడప గడపకు మెడికల్ టీంలు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మొత్తం 6 విభాగాలను గ్రామంలో ఏర్పాటు చేసి అన్ని పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇన్ని డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడే ఏదైనా ఉందా అనేది అనాలిసిస్ చేయడానికి కూడా ఒక మల్టీ డిపార్ట్మెంట్ అనాలిసిస్ కూడా నడుస్తుంది. ఒకటి ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ శాంపిల్స్ అనేది ఆల్రెడీ టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది. కెమికల్ అనాలిసిస్లో మనకి రిజల్ట్స్లో ఏది అబ్నార్మాలిటీస్ ఏం రాలేదు.
బట్ బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఇవాళ మనకు వచ్చే అవకాశం ఉంది. సిమిలర్లీ సాయిల్ శాంపిల్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్న సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ కౌంట్ ఎంత ఉందనేది అది కూడా శాంపిల్స్ తీయడం జరిగింది. అది కూడా మనకు ఒక 2-3 డేస్లో రిజల్ట్స్ వచ్చాక దాని పరంగా కూడా ఏదైనా ఉందా అనేది అనాలిసిస్ ఉంటుంది. ఇది కాకుండా మనకి మెడికల్ కాలేజ్లో ఉన్న SPM అనే డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇక్కడ డెత్ ఆడిట్ అనేది జరిపిస్తున్నాము. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్తో వర్బల్ ఆడిట్ చేయడము, తర్వాత స్పాట్ అనాలిసిస్ చేయడము, తర్వాత వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చనిపోయిన డెత్స్ ఏం రీజన్స్ వల్ల అనేది కూడా ఆడిట్ జరుగుతుంది. దాని తర్వాతనే మనం క్లియర్ రీజన్ అనేది చెప్పగలుగుతాము. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజీల, గాదే వెంకటేశ్వరరావు, శనక్కాయల ఉమాశంకర్, రాజకుమారి, దాసరి రమణ, జ్యోతి, షౌకత్, బాబు, కస్కుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అతిథులను కమిటీ నిర్వాహకులు అబ్బూరి మల్లి దుశ్శాలువతో సత్కరించారు. జేకేసీ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ మా సోదరుడు మన్ను సోనాగ మల్లేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. గత 20 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా దిగ్విజయంగా ఇంత పెద్ద ఎత్తున ఈ వినాయక చవితి ఉత్సవాలని నిర్వహిస్తున్న మల్లిబాబు గారికి, ఆయన మిత్రమండలి అందరికి కూడా దాదాపు 20 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. అబ్బూరి మల్లి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ గణేష్ ఉత్సవాలు చేస్తూ ఎంతో మందికి అన్నదానం చేస్తున్నారు. సో ఆ వినాయకుడు ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు గణనాథుని వద్ద పూజలు అందుకున్న 108 కేజీల లడ్డూకు వేలంపాట నిర్వహించారు. గుంటుపల్లి వేణు, మన్నవ అవినాష్లు అత్యధికంగా 9,45,000కు వేలంపాటలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనంతరం గణనాథుడు మేళతాళాలతో, కనక తప్పెట్లతో బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మన్నెం శివనాగమల్లేశ్వరరావు, రాయపాటి అమృతరావు, ఈదర మాధవ్, తొండపి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలు చాలా సక్సెస్ఫుల్గా జరిగిన ఈ సంవత్సరం కూడా దీంట్లో భాగంగా ఈరోజు 10 నుంచి 15,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగనే ఈరోజు లడ్డు వేలంపాట కూడా ఘనంగా ఎవరైతే గుంటుపల్లి వేణుగోపాల్, మన్నవ అవినాష్ దక్కించుకున్నారు. గతంలో రామ్ చౌదరి గారు 7,07,000కు పాడగా ఈ సంవత్సరం గుంటుపల్లి వేణు అలాగనే మన్నవ అవినాష్ ఇద్దరు మిత్రులు కలిసి 9,45,000కు కైవసం చేసుకున్నారు 108 కేజీల లడ్డూని. వారందరూ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగనే ఇక్కడ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా నల్లచెరువు 16వ లైన్లో గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సుహాసినులచే కుంకుమార్చన, హనుమాన్ చాలీస పారాయణం జరిగిందని చెప్పారు. ఈ పూజలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. మన నల్లచెరువు 16వ లైనందు గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 19వ మహాగణపతి మహోత్సవం పురస్కరించుకొని మేము బ్రహ్మాండంగా స్వామివారి పూజలు నిర్వహించుకున్నాము. మేము కుంకుమ పూజ, నెక్స్ట్ వచ్చేసి
హనుమాన్ చాలీసా బ్రహ్మాండమైన అన్నదానంతో ముగించుకొని స్వామివారి వాళ్ళ సాయంత్రం ఉట్టెగొట్టే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 3 లడ్లు వేలం పాడిన తర్వాత స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి సంఘం జాగరణ నుండి బయలుదేరతారు. ఇలాగ మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం స్వామివారి పూజ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దగ్గరుండి చూసుకుంటూ బ్రహ్మాండంగా స్వామివారి పూజలు చేసుకుంటున్నాం. విశ్వగురువు మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లా 1500వ జన్మదిన వేడుకలు హజ్రత్ సయ్యద్ షా ఆరగ్రహారంలో ఈరోజు జరగనున్నాయి. హజరత్ మొయిద్దీన్ బాషా ఔలియా దర్గాలో జరిగిన మీడియా సమావేశంలో పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా సులేమాన్ కాద్రీ మాట్లాడారు. ప్రతి ఏడాది లాగానే శుక్రవారం హజరత్ మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రవక్త వారి నామస్మరణ స్మరిస్తూ దర్గా నుంచి గొప్ప ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఖర్జూర పళ్లు ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు పాల్గొన్నారు. हुजूर पाक अस्सलाम के जुलूस में कोई ज़ात का कोई भेद का नहीं है. सब आक़ाए अस्सलाम सारी कायनात के आक़ा हैं, सारी कायनात के हुजूर पाक हैं. तो आपकी आमद की खुशी में हर कोई आ सकता है और हर कोई शरीक भी होता है बराबर. हिंदू मेरे जो लोग हैं वो लोग भी शरीक होते हैं, मुसलमान तो रहता ही रहता है, और जो है क्रिश्चियन भी जो है शरीक होते हैं जुलूस में. अल्लाह इन सबको जो है खुश व खुर्रम अता फरमाए. अल्लाह सबको मोहब्बत अहले बैत अता फरमाए. अल्लाह सबको जो है सलामत रखे. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సూచనలతో శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం చైర్మన్ కొంపల్లి మాలకొండయ్య ఆధ్వర్యంలో గుంటూరు ఏటుకూరు రోడ్ డిఎస్ నగర్ కళ్యాణ మండపంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కెకే చౌదరి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కాకతీయ కన్వెన్షన్ సొసైటీ వైస్ చైర్మన్ మాదాల చైతన్యులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రజల ఆశీస్సులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దీవెనలతో తమకు పదవులు వచ్చాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి అర్జున్, తెలుగు యువత నాయకులు కొంపల్లి మధు, ఐటీడీపీ టీం సభ్యులు, డిఎస్ నగర్ వాసులు పాల్గొన్నారు. నేను కళలో కూడా ఊహించలే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పదవి ఇస్తారని. కానీ పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా అది చిన్నదా పెద్దదా ఆలోచించకుండా, లోతైనటువంటి విశ్లేషణ, లోతైనటువంటి చర్చ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఈ పదవి ఇస్తారని చెప్పేసి నేను అనుకోలేదు. ఖచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. నేను ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తాననేటువంటి నమ్మకం కలిగిన తర్వాతనే నాకు ఆ పదవి ఇచ్చుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ మెజారిటీ వాసవి యూత్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్లోని శ్రీ కనికా పరమేశ్వరి ఆలయం ఎదుట గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రోజుకో అలంకరణలో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. గురువారం గణనాథుడు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. టమాటోలు, వంకాయలు, సొరకాయలు ఇలా అనేక రకాల కూరగాయల అలంకరణలతో ఉన్న గణనాథుణ్ణి దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. అలానే ప్రజల వద్దకు తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వరకు కూడా మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఎల్లుండి మధ్యాహ్నం 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెహ్రూ నగర్లోని ఎస్వి రంగారావు యువసేన ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. విశేష పూజల అనంతరం స్వామివారి నిమజ్జనాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఎర్రబాబు తెలిపారు. స్థానికుల సహకారంతో గత 18 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యువసేన వారు నిరాటంకంగా మరి ఈ చవితి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి నిన్ననే భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. రేపు శుక్రవారం ఉదయం నిమజ్జనం. 18 సంవత్సరాల నుంచి స్థానిక పెద్దలు అందరి సహకారంతో, స్థానిక ప్రజల సహకారంతో ఈ సంస్థ సభ్యులు ఈ గణేష్ చవితిని చాలా ఘనంగా జరుపుకుంటూ, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా నిరంతరం మరి మమేకం అవుతూ ప్రజలతో ఎస్వి రంగారావు యువసేన వారు ఒక ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.
మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంకా ఏదైనా ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఉంటే ముందుండి సేవ చేయడానికి ఎప్పుడు ఎస్వి రంగారావు యువసేన ముందుంటుంది. చెరువులోని నీరు సరఫరా చేయడంతోనే తురకపాలెంలో గ్రామస్తులు చనిపోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తురకపాలెంలో వైసీపీ డాక్టర్స్ వింగ్ టీం పర్యటన చేశారు. వారితో పాటు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తురకపాలెంలో 3 నెలల్లో 30 మంది చనిపోవడం సంచలనం సృష్టించిందన్నారు. వరుస మరణాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది సరే డాక్టర్లు వచ్చి పరిశీలించి ఏం చెప్తారో సంగతి తర్వాత ముందు ప్రాక్టికల్గా ఏముంది అని ఆలోచిస్తే ఈ ఊర్లో వాటర్ పొల్యూషన్ ఉంది అని మాకు తేలింది. మాకున్న సమాచారం నిజమో కాదో కలెక్టర్ గారు, శాసనసభ్యులు లేదా ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాం. ఇక్కడ వాటర్ని ట్యాంకు ద్వారా మీరు సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకులోకి ఎక్కడి నుంచి నీరు తీసుకువెళ్తున్నారని మాకు తెలిసిన సమాచారం అంటే అక్కడ సంజీవయ్య గుంట అని ఉంది. ఆ గుంట దగ్గరికి వెళ్ళాం మేము. బహుశా తాగునీరు కాదు, నీళ్ళు పోసుకోవడానికి అయి ఉండొచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే ట్యాంకులోకి అది ఎక్కించి దాన్ని సరఫరా చేసినప్పుడు కంటామినేషన్ వస్తుంది. ఇది నిజమా కాదా ఆలోచించమని మనం చేస్తున్నాం. నలుగురు మహిళలు కలిసి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గిరిజ అనే మహిళ అధిక వడ్డీతో ఇబ్బంది పెట్టేదని, ఆమె నాపై ఆరోపణలు చేస్తుందని ప్రసన్న రాధిక అనే మహిళ విలేకరుల ముందుకు చెప్పారు. 7 సంవత్సరాల క్రితం ఉన్న చెక్కుతో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వారికి తిరిగి ఇచ్చేసిన డబ్బును కూడా ఇవ్వలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పారు. పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను తెలుగుదేశంలోకి వచ్చానని, పార్టీలో ఎదుగుతుంటే వారు ఓచుకోలేక బురద జల్లుతున్నారని ఆమె వాపోయారు. నా ప్రొఫైల్ చూడండి, వీళ్ళ ప్రొఫైల్ చూడండి, వీళ్ళు ఏం చేశారు. పార్టీకి నేను కష్టపడి చేస్తుంటే నాలాంటి వాళ్ళని ఎదగనీయకుండా బురద చల్లటానికి ఇలాంటి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఈ నలుగురు కలిసి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నన్ను బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారు. నాకు కోర్టులో అప్పులు లేవు, అంత అవసరం లేదు. ఒకప్పుడు నేను చిన్న సమస్యలు ఫేస్ చేసింది నిజమే. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు. నేను రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, నాలాంటి వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఇలాంటి ఇబ్బంది పడాలంటే ఫేస్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు పొరుగుతో గేమ్ ఆడుతున్నారు, ఫ్యామిలీస్ జోలికి వస్తున్నారు, పిల్లల జోలికి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు పిల్లలకు ఫోన్లు చేస్తున్నారు. నేను కాబట్టి తట్టుకున్నాను ధైర్యంగా. ఇంకొకళ్ళు అయితే పొరుగు పోయిందని ప్రాణాలు తీసుకుంటారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఏటీ అగ్రహారం విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో 8వ గణపతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం నిమజ్జనం సందర్భంగా ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చైతన్య సంస్థల అధినేత మాదాల చైతన్య విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా గణనాథుని పండుగను ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొని తన వంతుగా ఆర్థిక సహాయ సహకారం అందించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం స్థానికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర యూత్ నిర్వాహకులు చవల కోటి, చవల వినోద్, చవల బాలు, సతీష్, బెల్లంకొండ హరి పోరాళ్ల, సాంసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు సుగాలి కాలనీ 2వ లైన్లో జరుగుతున్నాయి. గత 17 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సుగాలి కాలనీ 2వ లైన్ మెయిన్ రోడ్డు మీద వెంచేస్తున్న విఘ్నేశ్వరుడి అన్నదాన కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. 17 సంవత్సరాలు జరుగుతుంది. 17 సంవత్సరాలు ప్రతిరోజు అన్నదానం, ప్రతిరోజు సాయంత్రం అన్నదానం, ప్రతిరోజు అందరికీ సాయంత్రం అన్నదానం చేస్తున్నారు. చక్కగా ప్రతిరోజు చేస్తున్నారు. అయితే రేపు లడ్డూపాట నిమజ్జనం జరుగుతుంది కార్యక్రమం. ఇవాళ అన్నదాన కార్యక్రమానికి అందరూ పాల్గొని కోరుకుంటున్నాం. విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నల్లచెరువులో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా నల్లచెరువు మెయిన్ రోడ్లో గణేష్ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 8వ తేదీన లడ్డూ వేలంపాట నిర్వహించి స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 20
వాస్తవం నుంచి 2009 నుంచి ప్రారంభించడం జరిగింది. కమిటీ దాదాపు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కలిసి చేసే పండుగ అండి. చాలా భారీ ఎత్తున బాగా ఉంటుంది టౌన్లో కల్లా. రేపు 6వ తారీఖు అన్నదాన కార్యక్రమం అండి. 8వ తారీఖు వచ్చేసరికి స్వామివారి నిమగ్న కార్యక్రమం జరుగునండి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. టీజేపీఎస్ కళాశాలలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బివిహెచ్ కామేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తులసి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరికి మంచి గురువు ఆలోచనలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కావాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం అధ్యాపక వర్గాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి, వైస్ ప్రిన్సిపల్ భాను మురళీధర్, ఇంటర్ క్యాంపస్ ఇన్ఛార్జ్ జి సురేష్ కుమార్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నెహ్రూ నగర్ 1వ లైన్ నుంచి 9వ లైన్ వరకు మోతీలాల్ నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ డిఈఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 30 అంశాలపై సుదీర్ఘ చర్చ. తురకపాలెం ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్, సకాలంలో వైద్యులు ఎందుకు స్పందించలేదని మండిపాటు. తురకపాలెం గ్రామాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు మరణ మృదంగాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. %90 పూర్తి అయిన శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు, రైల్వే బ్రిడ్జి తొలగింపుకు అనుమతి కోసం ఎదురుచూపులు. వైభవంగా కొనసాగుతున్న గణపతి ఉత్సవాలు, లంబోదరునికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.